వెల్కమ్ టు తెలుగింటి కమ్మదనం అండి ఛానల్. ఇప్పుడు నేను సాముదాము వడలు తయారు చేస్తున్నా. ఈ సగ్గుబియ్యము లావు సగ్గుబియ్యం అనమాట. ఈ 4 గంటలు నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకున్నాను, తెల్లారి ఈ ప్రాసెస్ చేస్తున్నా. చూడండి, ఇగోండి చక్కగా ఇన్ని తీసుకోవాలి. అది దుంపలు 2 ఉడకబెట్టుకున్నా. చూడండి, ఇట్లా మెత్తగా ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. ఈ వడల్లోకి కావాల్సినవన్నీ చూపిస్తాను నేను ఒక్కొక్కటి. చూడండి ఈ వడలు ఎలా చేసుకోవాలో. ముందు ఈ బంగాళాదుంపలు ఇట్లా మ్యాష్ చేసుకోవాలి, ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని. ఇప్పుడు తర్వాత పల్లీల పొడి అండి. ఇది పల్లీల పొడి కాసిన గుప్పిడే వేయించుకున్నా. అది శుభ్రంగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నా, పొలుకులుగా, మళ్ళీ పిండిలాగా కాదు. ఈ పల్లీల పొడి అనమాట ఇట్లా వేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరకాయలు వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి పుదీనాకు కొత్తిమీర వేసుకున్నా. ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాం. పుదీనాకు కొత్తిమీర కరివేపాకు అనమాట ఈ వడల్లోకి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి అనమాట. రవ్వంతే ఇదిగోండి, అదిగో జీలకర్ర. ఇందులో కావాల్సినవన్నీ గమనించండి ఏమేమి వేస్తున్నాను. ఇదిగోండి సాల్ట్, ఇవ్వట చేతిలోకి అయితే తెలిసిద్ది మనకి. ఇంకా లాస్ట్లో మళ్ళీ అన్నీ పిసికినాక ఈ పిండి ఉప్పు సాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు వేసుకున్నాము, కొంచెం కారం వేసుకున్నాం, ఒక రవ్వ చాలు. ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసుకున్నాంగా, ఎక్కువ వేసుకోమాకండి. ఇట్లా కలుపుకుందాం. ఇక నీళ్ళు అవసరం లేదండి, చక్కగా ముద్ద అయిపోయిద్ది ఇది. ఇందులో ఏమేమి వేసుకున్నామో గమనించారుగా. అవి చక్కగా చూసారా ఎట్లా కలుపుకున్నాము. ఇందు సగ్గుబియ్యం, తర్వాత బంగాళదుంప, కొత్తిమీర, పుదీనాకు, పల్లీల పొడి, ఉప్పు, కారం, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం అనమాట. చూసారా ఎట్లా కలుపుకోండి. ఇక నీళ్ళు అవసరం లేదండి వీటికి. ఇట్లా పెట్టుకొని మీకు నూనె డీప్ ఫ్రైలో చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రైలో ఇప్పుడు గారెలాగే ఇట్లా చక్కగా ఇట్లా చేసుకోండి. చక్కగా వస్తాయి ఈ సాబుదానా వడలు అనమాట. చక్కగా చూసారా ఎలా వస్తున్నాయో. ఇంకా కొంచెం పెద్దవి కావాలంటే వేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే ఇట్లా వేసుకోవచ్చు. ఈ డీప్ ఫ్రైలో వేయించుకోవాలన్నమాట. అదిగా చూడండి, డీప్ ఫ్రై చేసుకోండి. ఇట్లా ఊరికే వచ్చిందండి. ఇట్లా బాల్ చేసుకొని ఎలానండి. కానీ ఈ ప్రాసెస్ అవి నానబెట్టి అవి చేయటం కొంచెం కష్టమే, అయినా టేస్టీగా బాగుంటాయని చేస్తున్నాం. ఇట్లా వేసుకోండి. లోలో పెట్టుకోండి, సన్న సెగ పెట్టుకోండి. చక్కగా ఇట్లా క్రిస్పీగా చిన్నగా ఇట్లా వేసుకోండి. కాలని వేయాలన్నమాట. బాగా ఇవన్నీ ఇందులో అన్నీ ఉండవన్నీ సగ్గుబియ్యం అయ్యి కదా, కొంచెం సన్న సెగన కాలితే అప్పుడు టేస్ట్ వచ్చింది. కొంచెం మసాలా వాళ్ళలాగా కాలాలన్నమాట ఇవి. చూడండి అదిగోండి వడ ఇట్లా చక్కగా చిన్నగా వేసుకుంటే కరకరలాడుద్ది. ఇందులో బంగాళదుంప ఉంది కదా, కొంచెం నిదానంగా కాలిద్ది అనమాట దుంప ఎప్పుడైనా. అసలు అయిగా చూరా ఇలా చక్కగా ఇట్లా వేసుకోండి. అసలు ఊరకే వచ్చేసింది. అంటే కలుపుకోవటంలోనే ఉంది. కలుపుకోవటం శుభ్రం కలుపుకున్నాం అనుకో ఏదైనా బాగా వస్తాయి. సూపర్గా వచ్చినాయండి మన సాముదామ వాళ్ళు. మీరు కూడా ఇట్లాగే వేసుకోండి. అయిగా కొంచెం పెద్దవి కావాలన్నా వేసుకోవచ్చు, మరీ చిన్నవి అవసరంలా. ఇట్లా ఒత్తుకొని ఇలా వేసుకుంటే శుభ్రంగా ఉడికిద్ది బంగాళదుంప ఇందులో. ఇగోండి సాబుదానా వడలు తయారైనాయండి. ఈ సగ్గుబియ్యం వడలు అనమాట. చాలా బాగుంటాయండి, కమ్మగా ఉంటాయి. ఇందులో మనం ఏమేమి వేసాము అన్నీ మంచిగా వేసాము. ముందు అసలు సగ్గుబియ్యం వేసాము, తర్వాత బంగాళాదుంప వేసాము, తర్వాత పల్లీల పొడి, కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కారం అన్నీ మంచి వేసి ఈ వడ చేసాం. టేస్టీ వాళ్ళు క్రిస్పీగా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు మీరు కూడా చేసుకోండి. సరే అండి, రేపు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.